కార్తీక మాసం హిందువుల పవిత్రతకు ప్రతీక. కానీ ఇప్పుడు ఆ పవిత్రతకు కొత్త రూపం వచ్చిందన్న చర్చ మొదలైంది. చర్చిల్లో కొవ్వొత్తులు వెలుగుతుంటే ఏసుమాలలు, ఏసు అష్టోత్తరాలు, సహస్రనామాలు వినిపిస్తున్నాయి. ధూప దీప నైవేద్యాల వాసనతో చర్చ్ వాతావరణం ఆలయంలా మారింది. ఇది విశ్వాసాల భావన లేక మత మార్పిడికి సాంస్కృతిక రూపమా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. శ్రీ కన్యకామరియజం భజయేసురాజం. చర్చిలో క్రైస్తవ కార్తీక దీపోత్సవాల పేరుతో భక్తి కార్యక్రమాలు, కొవ్వొత్తులు వెలిగించడంతో పాటు దీపారాధన వీడియో వైరల్. పూలు, అగరొత్తులు, అభిషేకాలు అంటూ చర్చిల్లో కొత్త ట్రెండ్. కార్తీక దీపోత్సవాలకు స్వాగతమంటున్నారు. ఇది హిందువులు అంటున్న మాట కాదండోయ్, క్రైస్తవుల నుంచి వస్తున్న మాటలు. మీరు వింటున్నది నిజమే. ఈసారి కార్తీక దీపోత్సవాలకు క్రైస్తవులు జైకొడుతున్నారు. హిందువులు కార్తీక మాసంలో ఏవైతే చేస్తారో అచ్చుగుద్దినట్లు వారు కూడా చర్చిల్లో అవే పద్ధతులను పాటిస్తున్నారు. హిందూ ఆచారాలనే అవలంబిస్తున్నారు. దీంతో ఇది విశ్వాసాల్లో భాగమా లేక మత మార్పిడికి కొత్త రూపమా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కార్తీక మాసం హిందువులకి పవిత్రతకు ప్రతీక. వ్రతాలు, దీపాలు, పూజలు, శివాలయ సందర్శనలతో నిండిన ఈ మాసం ఇప్పుడు క్రైస్తవుల ప్రార్థనా మందిరాలు, చర్చిల్లో సాగుతున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ కార్తీక దీపోత్సవాలనే పేరుతో చర్చిల్లోనే జరుగుతున్నాయి. కొవ్వొత్తులు, పూలు, అగరత్తులు, అభిషేకాల వాతావరణం గుడిలో కనిపించే దృశ్యాల్లాగే చర్చిల్లోనూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ఎక్కడ తీసిందో తెలియదు, ఎక్కడిదన్నది తెలియదు. కానీ ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. 365 కొవ్వొత్తులు వెలిగిస్తూ, పూలతో విగ్రహాల అలంకరణ చేస్తూ ప్రార్థనలు చేసే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. యేసు మాలలు, యేసు అష్టోత్తరాలు, షోడోపచారాలు ఇవి ఇప్పుడు క్రైస్తవ ప్రార్థనల్లో ప్రధానంగా కనిపిస్తున్న కొత్త పోకడలు. ధార్మిక ముసుగులో ఇప్పుడు క్రైస్తవ సంఘాలు హిందూ సంప్రదాయాలను అనుసరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక కొత్త ధార్మిక ధోరణి క్రమంగా పుట్టుకొస్తుంది. యేసు మాలలు, యేసు అష్టోత్తరాలు, యేసు సహస్రనామాలంటూ కొత్త పుస్తకాలు, ప్రార్థనల పద్ధతులు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా హిందూ పూజ పద్ధతిని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. పూజల సమయంలో ధూపదీప నైవేద్యాలు, షోడోపచార సేవలు, ప్రసాదం పంపిణీ వంటి కార్యక్రమాలు చర్చిల్లో జరగడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. హిందూ దేవాలయ వాతావరణం చర్చిల్లో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూలతో విగ్రహాల అలంకరణ, దీపాలు వెలిగించడం, అగరత్తులతో క్రైస్తవ పూజలు జరుగుతున్నాయి. యేసు అష్టోత్తర శతనామవళి అంటూ హిందూ శ్లోకాల శైలిలో ప్రార్థనలు చేస్తుండటం తాజా పోకడగా కనిపిస్తుంది. యేసు సహస్రనామ స్తోత్రమంటూ పఠనాలు జరపడం ఇప్పుడు కొత్త సంస్కృతిగా మొదలైంది. ఈ తతంగమంతా చూసి హిందువులు అవాక్కవుతున్నారు. ఇది మన సంప్రదాయాల రూపమే కదా, పేర్లు మాత్రమే మార్చి కొత్త పద్ధతిగా చూపుతున్నారంటున్నారు. దైవభక్తి పేరుతో మత మార్పిడికి కొత్త రూపమిస్తున్నారు. హిందూ ఆచారాలను క్రైస్తవ పూజల్లో కలపడం వెనుక అసలేం జరుగుతుందోనని సనాతన సంఘాలు అవాక్కవుతున్నాయి. హిందువులు పూజించే రీతినే క్రైస్తవులు ఇప్పుడు అనుసరిస్తున్నారని, ఇదేం కొత్త పోకడని మండిపడుతున్నారు. కార్తీక మాసం హిందూ ధర్మానికి అత్యంత పవిత్రమైన కాలమని, ఈ సమయంలో మతాల కలబోత పేరుతో ఆచారాలను వక్రీకరించడం సరికాదని వారంటున్నారు. గతంలో బతుకమ్మ పండుగలో పాల్గొన్నప్పుడు క్రైస్తవ మహిళలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చారిత్రక నేపథ్యం, పాలనాపరమైన వైభవం సంతరించుకున్న బతుకమ్మను కొందరు క్రైస్తవ మత ప్రచారకులు దుర్వినియోగం చేస్తున్నారు. అమాయకులైన ప్రజలను ప్రలోభపెట్టి బతుకమ్మ పండుగను సాంస్కృతికంగా దెబ్బతీస్తున్నారు. ప్రధాన స్రవంతి ప్రజల సెంటిమెంట్లు గాయపడేలా వ్యవహరిస్తున్నారు. బతుకమ్మలకు బదులు మధ్యలో భారీ సైజు శిలువను పెట్టి, శిలువను దీపాలతో అలంకరించి బతుకమ్మ పాటల పేరడితో యేసుక్రీస్తును
ఏసును కొలుస్తున్నారు. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో ఇలాంటి పాటలకు బదులుగా దయచూపు యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా అంటూ మధ్యలో మత ప్రచారకుడు నిలబడి పాటలు పాడుతూ ఉంటే మహిళలంతా బతుకమ్మ స్టైల్లో చప్పట్లు కొడుతూ పాస్టర్ పాడే పాటలకు కోరస్ ఇచ్చారు. హిందూ అక్క చెల్లెళ్లంతా ఎంతో భక్తి భావనతో ఉపవాసాలతో దేవీ నవరాత్రుల సమయంలో జరుపుకునే ఈ వేడుక ఈ విధంగా క్రైస్తవమయం అయిపోతుండడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల అవసరాలని అవకాశాలుగా మలుచుకొని వారిని ప్రలోభపెట్టి మతం మార్చే ప్రక్రియ కాస్త మరింత పరాకాష్ఠకు చేరి నేరుగా బతుకమ్మ పండుగలో సైతం మత మార్పిడి వ్యవహారం ప్రవేశించిందని పూలకు పూజలకు దూరముండే క్రైస్తవులు పూలకే పూజ చేసే బతుకమ్మ సంస్కృతిని ఇంతగా కలుషితం చేయడం సాంస్కృతిక పరమైన దాడిగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు తాము ఎంతో పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ పండుగను శిలువ చుట్టూ చేరి యేసుక్రీస్తు పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకగా జరుపుకోవడం అవమానించడమేనంటున్నారు. మరోవైపు కొందరు క్రైస్తవులు మాత్రం ఇదేం తప్పు కాదంటున్నారు. దీపం వెలిగించడం మానవత్వానికి ప్రతీక అంటున్నారు. అది మతం కాదు, మనసు వెలుగంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని క్రైస్తవ వర్గాలు మాత్రం భక్తిని వ్యక్తపరిచే మార్గాలను అవమానించొద్దంటున్నారు. దీపం, పూలు, మాల, నైవేద్యం ఇవన్నీ ప్రేమకు ప్రతీకలు, మతానికి కాదంటున్నారు. మత స్వేచ్ఛ అంటే ఒకరి మత విశ్వాసాలను పేరడీల పేరుతో కించపరచడం కాదని, అవతలి ప్రజల విశ్వాసాలను సొంత విశ్వాసాలతో సమానంగా ఆదరించడమేనని అంటున్నారు నిపుణులు. కానీ ఈ వాదనలు కొత్త ప్రశ్నలను రేపుతున్నాయి. భక్తి, మతం మధ్య సరిహద్దు మసకబారుతుందా? లేక ఇది మత మార్పిడికి సాంస్కృతిక వ్యూహమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కానీ ఈ వాదనలు సమాజంలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.